నమస్తే పవర్ 9 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హస్తం పార్టీకి షర్మిల సపోర్ట్. తెలంగాణలో పోటీ చేయకూడదని నిర్ణయం. ఏపీలో జరిగిన అభివృద్ధి చూసి దేశం గర్విస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి. పిచ్చోడి పాలనను హేళన చేస్తూ పక్క రాష్ట్రాలు ఎన్నికల ప్రచారం. బోండా ఉమా. మేము ప్రశ్నిస్తే చంద్రబాబుపై కేసు పెడతారా? పురంధేశ్వరి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం మధ్యప్రదేశ్ ఎన్నికల సందర్భంగా రోడ్ షోలో ప్రసంగించారు. అతను ఇప్పుడు రద్దు చేయబడిన మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సామాన్లను దాటవేశాడు. యాప్ మద్దతుదారులను ఉద్దేశించి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు తాను జైలులో ఉంటానా లేదా బయట ఉంటానా అనేది తనకు తెలియదని అన్నారు. మెగా ఫుడ్ ఈవెంట్ వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 రెండో ఎడిషన్ను రిమ్ మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. మెరుగైన ప్యాకేజింగ్ మరియు నాణ్యమైన తయారీ ద్వారా మార్కెట్లో మెరుగైన ధరలను పొందేందుకు ఈ మద్దతు స్వయం సహాయక సంఘాలకు సహాయపడుతుందని ప్రధానమంత్రి కార్యాలయం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. వరల్డ్ ఫుడ్ ఇండియా 2023లో భాగంగా ఫుడ్ స్ట్రీట్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఇందులో ప్రాంతీయ వంటకాలు మరియు రాయల్ వంటల వారసత్వం ఉంటాయి. ఇందులో 200 మందికి పైగా చెఫ్లు పాల్గొని సాంప్రదాయ భారతీయ వంటకాలను ప్రదర్శిస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన పాక అనుభవంగా మారుతుంది. फ्रेंड्स, भारत में प्रोसेस्ड फूड इंडस्ट्री को आज सनराइज सेक्टर के रूप में देखा जा रहा है. पहले वर्ल्ड फूड इंडिया के आयोजन से जो परिणाम प्राप्त हुए वो भी इसका एक बहुत बड़ा उदाहरण है. पिछले 9 वर्षों में इस सेक्टर में 50,000 करोड़ का एफडीआई आया है. ये भारत सरकार की प्रो इंडस्ट्री और प्रो फार्मर्स पॉलिसीज का परिणाम है. हमने फूड प्रोसेसिंग सेक्टर के लिए पीएलआई की स्कीम प्रारंभ की है. इसके तहत इंडस्ट्री और नए प्लेयर्स को తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన వేళ వైఎస్ఆర్సీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికలతో తమ పార్టీ పోటీ చేయడం లేదని కాంగ్రెస్కు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, రాష్ట్ర ప్రజల కోసమే ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. తన నిర్ణయంతో ఏకీభవించిన పార్టీ నేతలు తనను క్షమించాలని కోరారు. వైఎస్ షర్మిల పాలేరు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణలో కేసీఆర్పై వ్యతిరేకత ఉందని తెలిపారు. వ్యతిరేక ఓటు చీలితే కేసీఆర్ తిరిగి సీఎం అవుతారని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాకుండా చూసేందుకు కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు షర్మిల వెల్లడించారు. గెలిచే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో అడ్డుపడొద్దని కాంగ్రెస్ పార్టీ తనను కోరిందని షర్మిల అన్నారు. నిజానికి ఐటీ మినిస్టర్గా సిస్టమ్స్, సెక్యూరిటీ ఫిల్టర్స్ కూడా లేకుండా, సెక్యూరిటీ ఫైర్ వాల్స్ కూడా లేకుండా అంత ఘోరంగా పేపర్లు లీక్ అయ్యాయి అంటే నిజానికి బాధ్యత వహించాల్సింది ఐటీ శాఖ, ఐటీ మంత్రి. ఆయన పదవి ఎక్కడ పోతుందోనని ఆ రోజు కేటీఆర్ గారు చెప్పిన మాట, ఏ తప్పు లేదు టీఎస్పీఎస్ ఇది అని. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఓటుని నేను చీలిస్తే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయితే చరిత్ర నన్ను క్షమించదేమో అన్న భయం కూడా నాకు ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నియంత అవినీతి, అక్రమ పాలన అంతం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. ఈ దిశగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ
తెలంగాణ ప్రజలకు చెప్తుంది, ఈ ఎలక్షన్లలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేయబోవటం లేదు. కాంగ్రెస్ పార్టీ ఓటుని నేను చీలిస్తే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయితే చరిత్ర నన్ను క్షమించదేమో అన్న భయం కూడా నాకు ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నియంత అవినీతి అక్రమ పాలన అంతం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. ఈ దిశగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రజలకు చెప్తుంది, ఈ ఎలక్షన్లలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేయబోవటం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నందునే ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఏపీ గురించి మాట్లాడుతున్నారేమో అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన గురువారం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా మీడియా ప్రతినిధులు కేసీఆర్ వ్యాఖ్యల గురించి ప్రశ్నించారు. దీనికి సజ్జల స్పందిస్తూ ఎన్నికల్లో గొప్పగా చెప్పుకోవడానికి కేసీఆర్ చిన్న చిన్న రోడ్ల గురించి మాట్లాడి ఉండవచ్చని అన్నారు. మన రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం గత 4.5 ఏళ్లలో సుపరిపాలన అందిస్తోందని, ప్రజల ప్రశంసలు అందుకుంటోందని చెప్పారు. రాష్ట్రంలో తెచ్చిన పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పింఛన్ పథకాన్ని కేసీఆరే మెచ్చుకున్నారని, వైఎస్ జగన్ లాగా పెన్షన్ అందిస్తామని ఈ మధ్యనే చెప్పారని అన్నారు. పోలవరం విలీన మండలాల ప్రజలను మళ్లీ తెలంగాణలో కలుస్తారా అని అడిగితే వెళ్ళబోమని అంటున్నారని అన్నారు. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు నచ్చాయని వారు చెబుతున్నారని చెప్పారు. తాము పక్కవారి గురించి ఎప్పుడు మాట్లాడబోమని తెలిపారు. నిన్ననో ఎక్కడో చూశాను, బార్డర్ ఆ 7 విలేజెస్ అయితే 7 మండలాలు కలిసిన వాటిలో అనుకుంటా, అక్కడ పోయి ఎవరో సర్వే చేస్తే మీరు మళ్ళీ తెలంగాణకు వెళ్తారా, ఇక్కడ ఏంటంటే పొరపాటు కూడా అక్కడ వెళ్ళాము, ఇక్కడ ఉన్న సౌకర్యాలు అక్కడ లేవు, మాకు జగనన్న ఇస్తున్న నీ పథకాలు అక్కడ లేవు అని వాళ్ళు అన్నారు. అది కూడా కనపడుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ప్రియారిటీస్. ఏ రాష్ట్రం అయినా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినప్పుడు ఏవి ప్రాధాన్యాలు అనుకుంటుంది, దేని మీద పెడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూజ్ చేసుకున్న ప్రియారిటీస్ రోడ్లు వీటిని చూడడంతో పాటు అన్నిటికంటే ముఖ్యంగా మొత్తం సమూలంగా పేద వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల్లో శాచ్యురేషన్ బేసిస్ మీద కరప్షన్ లేకుండా, అవినీతికి ఇది లేకుండా పారదర్శకంగా శాచ్యురేషన్ బేసిస్ మీద వాళ్ళకి ఇవ్వాలనుకున్నవన్నీ ఎన్ని కష్టాలు వచ్చినా నేరుగా కిందికి చేరుస్తున్నారు. దానివల్లనే 4 ఏళ్లలో 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 2.4 లక్షలు అంటే 2,40,000 కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారానే వాళ్ళ కుటుంబాల, పేద కుటుంబాల చేతుల్లో, అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టారు. 31 లక్షల ఇళ్ల స్థలాలు. ఇవి చెప్పుకుంటూ పోతే చాంతాడంత కదా, అంతకంటే ఎక్కువే అవుతాయి. అవన్నీ చెప్పదలుచుకోలేదు. మళ్ళీ ఒకటే చెప్తున్నాం, అక్కడ ఎన్నికల కోసం ఎవరో మాట్లాడదాంట్లో వాళ్ళు అనిండొచ్చు, ఇక్కడ రోడ్లు ఇదిగా ఉన్నాయి, ఇంకోటి ఇదిగా ఉన్నాయి, వాటికి సంబంధించి అంటే అక్కడ ఏది లేనివో అవి చెప్తూ వస్తే అవి ఇంకా పెద్దవి అవుతాయి. ప్రియారిటీస్ ఎవరు ప్రియారిటీస్ వాళ్ళకు ఉంటాయి. దాని నుంచి అంతకంటే ఎక్కువ మాట్లాడడం కూడా అనవసరం ఉన్నాయి. నేను అదే అంటున్నా కదా, ఈ రోజు ఊరు సర్వే మీరు మీడియా వాళ్ళు వెళ్ళి అడగండి, బార్డర్ విలేజెస్కి వెళ్ళి అడగండి, న్యూట్రల్ ఆబ్జెక్టివ్ గా వెళ్ళి అడగండి. ఖచ్చితంగా మనకు ఇక్కడ రాష్ట్రంలో 1,67,00,000 కుటుంబాల్లో, ఇది నేను చెప్తున్నది కాదు, రికార్డు మీరు తీసినా ఉంటుంది, దాన్ని ఎవరైనా తారుమారు చేయలేము. 1,67,00,000 కుటుంబాల్లో 1,40,00,000 కుటుంబాలకు నేరుగా బెనిఫిట్. సీఎం జగన్ కు ముదిరిన పిచ్చిపై రాష్ట్ర గవర్నర్ దృష్టి సారించాలని, పిచ్చోడి పరిపాలనను హేళన చేస్తూ పక్క రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాయని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, గతంలో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీల భద్రత లేకుండా అభివృద్ధి లేని రాష్ట్రంగా బీహార్ను ఉదాహరణగా చూపించిన దేశం ఇప్పుడు ఏపీని చూపిస్తోందన్నారు. ప్రశాంత్ కిషోర్ సర్వేతో పాటు ఇంటెలిజెన్స్ సర్వేలు, ఇతర సర్వేలు వైఎస్ఆర్సీపీకి సింగిల్ డిజిటల్ కూడా రావని తేల్చేయడంతో చేసేది లేక చంద్రబాబుపై కేసుల మీద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
తాను చేసిన అవినీతిపై భవిష్యత్తులో కేసులు తప్పవని భావించిన జగన్ అవే అంశాల్లో చంద్రబాబుపై, తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు రుద్ది రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని బోండా ఉమా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధి లేనటువంటి బీహార్ని, మహిళలకి రక్షణ లేనటువంటి బీహార్ని, ఎస్సీ బీసీ మైనార్టీలకి రక్షణ లేనటువంటి బీహార్ని గతంలో ఉదాహరణ చూపించేవాళ్ళు. ఇప్పుడు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ని చూపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కరెంటు లేని పరిస్థితిని, ఆంధ్రప్రదేశ్లో రోడ్లు లేని పరిస్థితిని, ఆంధ్రప్రదేశ్లోని అభివృద్ధి లేని పరిస్థితిని, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపుల కోసం వ్యవస్థల్ని ఏ విధంగా అడ్డుపెట్టుకొని ఒక పిచ్చోడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఒక పిచ్చోడు రాజకీయ కక్ష సాధింపుల కోసం వ్యవస్థల్ని అడ్డుపెట్టుకొని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ దుర్వినియోగం చేస్తున్నాడని పక్క రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి రాష్ట్రంలో జరిగిన పరిస్థితుల్ని వివరిస్తున్నారంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు. ఇలాంటి పిచ్చోడుగా మనం ఓట్లేసింది, ఇలాంటి పిచ్చోడినా మనం ఎన్నుకుంది, ఇలాంటి డబ్బు పిచ్చోడు, కక్షల పిచ్చోడు రోజు ఎదుటి వ్యక్తులు కష్టపడుతుంటే, ఎదుటి వ్యక్తులు నాశనం అయిపోతుంటే, ఎదుటి వ్యక్తులు పతనం అయిపోతుంటే వాళ్ళని వేధించి, వాళ్ళని దుర్మార్గంగా హింసించి, ఏ వ్యవస్థలైనా దానికోసం మేనేజ్ చేసి ఈరోజు ప్రతిరోజు కూడా ఎవరో ఒకళ్ళ మీద కేసు, ఎవరో ఒకళ్ళు గోడలు దూకి రాత్రిపూట సిఐడి పోలీసులు అరెస్ట్ చేయటాలు, ఎవరో ఒకళ్ళు ఏ రాజకీయ పార్టీని ఒకళ్ళని ఈ పిచ్చోడి చేతిలో రాయి ఎవడి మీద పడుతుందో రాత్రిపూట తెలియదు. దానికి సిఐడిని అడ్డుపెట్టుకొని, కొంతమంది టెయింటెడ్ పోలీస్ అధికారులను అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ప్రతిరోజు ఎవరింటి మీద సోషల్ మీడియాలో ఒక సామాజికవేత్త మీద పడుద్దా రాయి, ఒక ఎస్సీ డాక్టర్ మీద పడుద్దా, ఒక దళిత మహిళ మీద పడుద్దా, ఒక మైనార్టీ కుటుంబం మీద పడుద్దా, ఒక రాజకీయ పార్టీ మీద పడుద్దా, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద. ఢిల్లీ తీవ్ర వాయు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతుండగా వాహనాల వల్ల కలిగే కాలుష్యాన్ని నియంత్రించడానికి మెట్రో మరియు బస్సులతో సహా ప్రజా రవాణాను ఉపయోగించాలని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గోపాల్ రాయ్ మాట్లాడుతూ వాహనాల వల్ల కలిగే కాలుష్యాన్ని నియంత్రించడానికి మెట్రో మరియు బస్సులతో సహా ప్రజా రవాణాను ఉపయోగించాలని ఢిల్లీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గాలి నాణ్యత ఆధారంగా ఢిల్లీలోని పాఠశాలల మూసివేతపై నవంబర్ 6న నిర్ణయం తీసుకోనున్నారు. ఢిల్లీ కంటే నోయిడా, గురుగ్రామ్ లేదా ఫరీదాబాద్లలో తీవ్రత పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని ఢిల్లీ మంత్రి ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ శుక్రవారం అన్నారు. సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ ఢిల్లీ కంటే నోయిడా, గురుగ్రామ్ లేదా ఫరీదాబాద్లో తీవ్రత పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీ ప్రజల పరువు తీయడం మంచిది కాదు. जो है वो एमसीडी की चल रही थी, उनको ये डायरेक्शन दिया गया है कि 8 घंटे की जगह अब उसका जो है 12 घंटे उसको चलाया जाए. उसी तरह से टोटल जो वाटर स्प्रिंकलिंग के लिए 345 जो अलग अलग डिपार्टमेंट्स की मशीनें काम कर रही हैं, उनको भी निर्देश दिया गया है कि उनकी संख्या भी अब 8 घंटे से बढ़ा करके 12 घंटे किया जाए, जिससे ज़्यादा एरियाज में वाटर स्प्रिंकलर को जो है वो पहुंचाया जा सके. साथ ही साथ जो हॉट स्पॉट्स हैं उनके अलावा भी अभी तक हॉट स्पॉट्स पे फोकस करके जो है एंटी स्मॉग गन चलाए जा रहे थे. अब हॉट स्पॉट्स के अलावा भी जिन जगहों पे ज़्यादा कंजेशन की स्थिति है, जिन जगहों पे इस तरह की गतिविधियां हैं जिससे पोल्यूशन ज़्यादा हो रहा है, तो अब पूरे दिल्ली के अंदर जहाँ जहाँ पे इस तरह के गतिविधियां हैं वहाँ पर मोबाइल एंटी स्मॉग गन को संचालित किया जाएगा. इसके साथ साथ जो निर्णय आज हुआ है कि परिवहन जो व्यवस्था है सार्वजनिक उसको बढ़ाने के लिए, तो 2400 ट्रिप
बसों की संख्या जो है, बसों के जो ट्रिप्स हैं वो बढ़ाए जा रहे हैं। उसके साथ साथ शटल बस सर्विस को संचालित करने का निर्णय लिया गया है। शटल बस सर्विस अभी 2 जगह पे मुख्य तौर पर आरके पुरम से सेंट्रल सेक्रेटरिएट केंद्र सरकार का और गुलाबी बाग से दिल्ली सचिवालय के लिए शुरू किया गया है, जिससे कि लोग जो सरकारी कर्मचारी हैं वो अपनी प्राइवेट गाड़ियों को छोड़ करके और शटल बस सर्विस का उपयोग करें। साथ ही साथ मेट्रो ने आज से 60 ट्रिप जो है अपने बढ़ा दिए हैं। मैं दिल्ली के लोगों से अपील करना चाहता हूं, अभी मेट्रो के अधिकारियों के साथ हमारी बातचीत हुई, उनका कहना है कि हमने ट्रिप तो बढ़ा दिया है लेकिन अभी राइडरशिप नहीं बढ़ रही है। तो दिल्ली के लोगों से हमारी अपील है कि 60 ट्रिप एक्स्ट्रा कर दी गई है मेट्रो की, साथ ही साथ 2400 जो है वो ट्रिप जो है वो बसों की बढ़ा दी गई है। तो आप सबसे निवेदन है कि आप जहां ज़रूरी ना हो तो आप पब्लिक ट्रांसपोर्ट का उपयोग करें, जिससे कि जो व्हीकल पोल्यूशन है उसमें कंट्रोल करने में आपका सहयोग हो सके। उसी तरह से जो कंस्ट्रक्शन पे जो बैन लगा है, కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలపై చంద్రబాబు నాయుడు పైన కేసులు కడుతున్నారన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని మండిపడ్డారు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతరుల మీద కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యంపై తాము లేవనెత్తిన ప్రశ్నలు సమాధానం చెప్పే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ అంశంపై అగ్రనాయకులు చూసుకుంటారని తెలిపారు. మిగిలిన పొత్తులు సాధారణంగా ఎన్నికలు 2 నెలల ముందు అధిష్టాన నిర్ణయం తీసుకుంటుందన్నారు. ట్రాక్టర్లు, పెద్ద పెద్ద జేసీబీలతో నదుల్లో ఇసుక మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు తమ పార్టీ నిజమైన సామాజిక న్యాయం చేస్తోందని, సబ్కే సాత్ సబ్కే వికాస్తో ముందుకెళ్తామని పురంధేశ్వరి పేర్కొన్నారు. లేవనెత్తినటువంటి ప్రశ్నలకి సమాధానం ఇవ్వాల్సినటువంటి, జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మేము ప్రశ్నలు లేవనెత్తాం కాబట్టి ఇంకొకరి మీద నెట్టాలి అని చెప్పి చూడటం అనేది నిజంగా నిరంకుశం అని చెప్పి నేను భావిస్తున్నాను. అది మా అగ్రనాయకులు నిర్ణయించాల్సినటువంటి విషయం. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మేము కావచ్చు, మేము చెప్తున్నటువంటి విషయం ఏంటంటే జనసేన, భారతీయ జనతా పార్టీ మధ్యన ఖచ్చితంగా పొత్తు ఉన్నది, కొనసాగుతుందని. ఇంకా మిగిలిన పొత్తులు అంటారా, అది సమయానుకూలంగా, సాధారణంగా పొత్తులు అన్నవి ఎన్నికలకి 1-2 నెలల ముందే నిర్ణయం జరుగుతుంది కనుక ఆ సమయం వచ్చినప్పుడు మా అగ్రనాయకత్వం దాని మీద నిర్ణయం తీసుకుంటాం. ఇవాళ దాని యొక్క భారం నిర్మాణ రంగం మీద ఎలా ఉందండి? ఇవాళ నిర్మాణాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో, రోడ్లు కావచ్చు, భవనాలు కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, అసలు నిర్మాణం అనేది జరుగుతుందా? 35 లక్షల నుండి 40 లక్షల భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ రోడ్ల పాలయ్యాయి. అదేవిధంగా వాళ్ళు ట్రాక్టర్లు, పెద్ద పెద్ద జేసీబీలు పెట్టి నదుల్లో ఇసుక మైనింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో బోట్స్మెన్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో వారు కూడా నిర్వీర్యం అయిపోయి వారి కుటుంబాలు కూడా ఇవాళ చితికిపోయేటువంటి పరిస్థితికి వచ్చాయి. మరి వీటన్నిటికీ జవాబు చెప్పాలి కదా. అంటే మీరు ఆదాయం పెరిగిందని చెప్తున్నారు, కానీ రెండో పక్కన రేషన్ కార్డులు అండి, రేషన్ కార్డులు మరి అది కూడా, దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అక్రమంగా జరిగింది అని మొట్టమొదటిగా గళం విప్పింది భారతీయ జనతా పార్టీ. వారి పేరు ఎఫ్ఐఆర్లో లేకుండా, వారికి నోటీసులు ఇవ్వకుండా, వారి దగ్గర నుంచి అసలు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా వారిని ఉన్న పడంగా రాత్రిపూట అరెస్ట్ చేయడం అనేది ఇది అక్రమం అని చెప్పి మొట్టమొదటిగా గళం. అనకాపల్లి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున నిత్య తీర్థయాత్రలు జోరుగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గంలోని చెరువులు గ్రామం నుండి, అదేవిధంగా పట్టణంలోని నరసింహరావుపేటలోని ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యాలయం నుండి ప్రముఖ వ్యాపారవేత్త, ఆధ్యాత్మికుడు ముత్యాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉచిత నిత్య తీర్థయాత్ర బస్ బయలుదేరింది. ఈ మేరకు సేవాపరుడు ముత్యాల వెంకటేశ్వరరావు జెండా ఊపి ప్రయాణాన్ని ప్రారంభించారు.
దీనిలో భాగంగా స్థానిక భక్తులతో ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయిన సింహాచలం, అన్నవరం, కనక మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయ దర్శనములకు బస్సులు బయలుదేరాయి. దీనిలో భాగంగా ఈ యాత్రలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉదయం పూట అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనం సదుపాయంతో పాటు రాత్రి వేళకి కూడా అల్పాహారంను సమకూర్చినారు. దానికి తోడు ఎక్కడికక్కడ తాగునీటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంవీఆర్ యువసేన సభ్యులు, సంజుబాబు టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆయన చేసే కార్యక్రమాలు, ఆయన ఇచ్చే ఉచిత తీర్థయాత్రలు, ఆయన ఇచ్చే మీటింగులు ఇవన్నీను ఇప్పుడు నేను కళ్ళారా చూశాను. అన్నవరం దేవస్థానంలో సత్యనారాయణ స్వామిని ఎందుకు అనుకున్నానంటే మనం ఎంఈఆర్ గారిని చూడాలని, ఆయనలోని సత్యనారాయణ స్వామిని చూడాలని నిర్ణయించుకున్నాను. అదే నాకు సత్యనారాయణ స్వామి నాకు కనిపించారు. అదే నా వేడుక. ఎంఈఆర్ అంటే ఈ రోజు మనకి అన్నలాంటి వారు, మనకు బిడ్డ లాంటి వారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా మన ఓటు ఎంఈఆర్ గారికి. విశాఖ పెందుర్తి జీవీఎంసీ జోన్ 8 కార్యాలయంలో 3 గంటల నుంచి ఏసీబీ దాడులు. రికార్డులు పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ పై ఆరా తీస్తున్న ఏసీబీ అధికారులు. చెప్పాం మేడం, ఆల్రెడీ లంచ్కి రండి అని చెప్పాం మేడం. పెద్దది కదా ఫోన్ చేసి రండి, ఫోన్ నెంబర్ తీసుకున్నాం, సర్వర్ వచ్చిన రమ్మని ఫోన్ చేసి వస్తున్నాం మేడం. అట్లా అలాగన్నారు మేడం, అందుకు ఉన్నారు ఫస్ట్గా తెలియపడుతుంది. విశాఖ పెందుర్తి నూకాలమ్మ గుడి దగ్గర ఒక ఇంటిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఉంచిన సుమారు 2 లక్షల ఖరీదు చేసే మందుగుండు సామాన్లను పట్టుకున్న పెందుర్తి పోలీసులు. పట్టుకున్న దీపావళి సామాన్లను పెందుర్తి స్టేషన్లకు తరలించి కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు. ఈ సందర్భంగా పెందుర్తి సిఐ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి నూకాలమ్మ గుడి వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా ఉన్న మందు కూడా సామాగ్రిని గుర్తించి దానిని సీజ్ చేయడం జరిగిందని, అనుమతులు లేకుండా మందు గుండు సామాగ్రి అమ్మితే చర్యలు తప్పవని పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ అనకాపల్లి జిల్లా అనకాపల్లి రాష్ట్రంలో భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం ఏఐటియుసి పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వంపై తిరుగుబాటు బావుట ఎగురవేయడానికి నిర్మాణ రంగ కార్మికులందరూ సంసిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి
కోన లక్ష్మణ పిలుపునిచ్చారు. అనకాపల్లి మండలం మూలపేట మామిడిపాలెం గ్రామంలో భవన నిర్మాణ కార్మికులు సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ తండ్రిని మించిన తనయుడిగా ఉంటానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి తండ్రి పెట్టిన పథకానికి తూట్లు పొడిచి రాష్ట్రంలో 50 లక్షల మంది కార్మికులు కడుపులు కొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాల తరబడి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం 1996 దేశవ్యాప్తంగా అమలవుతున్న రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బోర్డును తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని తెలిపారు. కార్మికుల నుంచి సంక్షేమ బోర్డులో సభ్యత్వం పేరుతో భవన నిర్మాణ యాజమాన్యం నుంచి సెస్ పేరుతో వసూలు చేస్తున్న వేల కోట్ల నిధులను అత్త సొమ్ము అల్లుడు దానంలాగా జీవో నెంబర్ 17 ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఇతర ప్రయోజనాలకు దారి మళ్లించుకుంటున్న జగన్ ప్రభుత్వం కష్టజీవుల పక్షపాతినని చెప్పుకోవడం సిగ్గుచేటు అని అన్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న సుమారు 53,000 క్లెయిమ్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి అనుబంధం భవన నిర్మాణ కార్మిక సంఘం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన 12 కోట్ల సంక్షేమ బోర్డు నిధులను వెంటనే బోర్డుకు జమ చేయాలని, సుప్రీంకోర్టు తీరు ప్రకారం కార్మిక నిధులను వారి ప్రయోజనం కోసం ఖర్చు పెట్టాలని, ఇష్టానుసారంగా పెంచుకుపోతున్న స్టీల్, సిమెంట్, ముడి సామాగ్రి మొదలైన ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఈరోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం మూలపేట గ్రామంలో భవన నిర్మాణ కార్మికుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కోన లక్ష్మణ నేను ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి అయోమయంగా ఉంది. తినడానికి సరైన తిండి లేక, కూలి పనులు లేక భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుకని సులభంతరం చేస్తానని, భవన నిర్మాణ కార్మికులు ఆదుకుంటానని చెప్పి వాగ్దానం చేశారు. కానీ నేటికి కూడా 4.5 సంవత్సరాలు కావస్తున్న నేటికి జగన్మోహన్ రెడ్డి గారు భవన నిర్మాణ కార్మికులకి ఆదుకుని పాపన పోలేదు. రానున్న ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పడానికి భవన నిర్మాణ కార్మికులు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. మరి తండ్రి ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం ఈరోజు జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తూట్లు పడిసే కార్యక్రమం పెట్టారు. ఇప్పటికైనా మీరు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, నవరత్న పథకాలకి దారి మళ్లించిన సంక్షేమ బోర్డు నిధులని తక్షణమే సంక్షేమ బోర్డు ఖాతాలో జమ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రానున్న 2024 ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తాం. అలాగే భవన నిర్మాణ కార్మికుల కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళకి మా భవన నిర్మాణ కార్మికులు మద్దతు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మీరు కార్మికుల పక్షాన ఉంటారో లేదా డబ్బున్న వాళ్ళ పక్షాన ఉంటారో తెలుసుకొని కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హస్తం పార్టీకి షర్మిల సపోర్ట్, తెలంగాణలో పోటీ చేయకూడదని నిర్ణయం. ఏపీలో జరిగిన అభివృద్ధి చూసి దేశం గర్విస్తుంది, సజ్జల రామకృష్ణారెడ్డి. పిచ్చోడి పాలనను హేళన చేస్తూ పక్క రాష్ట్రాలు ఎన్నికల ప్రచారం, బోండా ఉమా. మేము ప్రశ్నిస్తే చంద్రబాబుపై కేసు పెడతారా, పురంధేశ్వరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.